ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్పులకు సిద్ధమైంది. ప్రతి మంగళవారం అప్పులు తీసుకొస్తున్నారు అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు వచ్చేవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అదే పందాలో సాగుతోంది. గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలనే కొనసాగిస్తూ అప్పులు మరిన్ని చేసేదానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. తాజాగా వచ్చే మంగళవారం నాడు ఆర్బీఐ నుంచి మరోసారి 7,000 కోట్ల రూపాయల అప్పులకు సన్నద్ధమైంది. మొన్నటి నెలలో అంటే ఏప్రిల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో 5,750 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇప్పుడు మళ్ళీ మే నెల వచ్చేసరికి మొదటి వారంలోనే 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పులకి సన్నద్ధమైంది. నిన్న ఆర్బీఐ విడుదల చేసినటువంటి లిస్టు ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ 1,000 కోట్లు, 2,000 కోట్లు, 2,000 కోట్లు, 1,000 కోట్లు ఇట్లా 4 బండిల్స్గా మొత్తం చూస్తే 7,000 కోట్ల రూపాయలని అప్పులుగా తీసుకునే దానికి సన్నద్ధమైంది. అందులో మొదటి 1,000 కోట్లు 7 ఏళ్ల కాలంలో తీర్చేదానికి తగ్గట్టుగా, ఆ తర్వాత 9 ఏళ్లకు, తర్వాత 10 ఏళ్లకు, 11 ఏళ్లకు, 12 ఏళ్ళకి ఇలా వివిధ కాల పరిమితుల్లో మొత్తంగా 7,000 కోట్ల రూపాయల అప్పుల్ని ఈ రాబోయే మంగళవారం నాడు అప్పులు చేసేందుకు సిద్ధమవుతుంది. మొన్నటి నెలలో కూడా తెచ్చినటువంటి 5,750 కోట్ల రూపాయలు, ఈసారి తీసుకొస్తున్నటువంటి 7,000 కోట్ల రూపాయలు కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే 12,500 కోట్ల రూపాయలకు అప్పు చేరుతోంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు వచ్చిన తర్వాత జూన్ నెల నుంచి మార్చి నెలాఖరు వరకు పోలిస్తే దాదాపుగా 90,000 కోట్ల రూపాయల అప్పు కేవలం బడ్జెట్లోనే తీసుకొచ్చారు. అంటే ఆర్బీఐ ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పులే అప్పుడు 90,000 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 12,500 కోట్ల రూపాయలు ఉంటే అంతా కలిపితే 1,00,000 కోట్ల రూపాయల అప్పు దాటుతోంది. ఇది కాకుండా అమరావతి పేరుతో తీసుకొచ్చేటువంటి అప్పు, వాటితో పాటుగా బాండ్ల మీద ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చేటువంటి అప్పు, ఇవన్నీ కలిపితే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి అప్పు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా అవుతుంది. మరి ఇంత పెద్ద మొత్తం అప్పు తీసుకొచ్చినప్పుడు ప్రజలకు సంబంధించి ఎంత మేరకు ప్రయోజనం కలిగింది అనేటువంటి ప్రశ్న ఇటీవల వినిపిస్తుంది. అయితే మొన్నటి నెలలో తీసుకొచ్చినటువంటి 5,750 కోట్ల రూపాయల్లో సుమారుగా 300 కోట్ల రూపాయల వరకు మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యాట్ నిషేధ పరిహార భృతిని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1,30,000 మత్స్యకార కుటుంబాలకి ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో అందించింది. ఇదొక్కటి మినహా పెద్దగా పథకాలు అమలు చేస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ మే నెలలో మాత్రం తల్లికి వందనం ఇస్తాం, అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ కింద ఒక విడత నిధులు చెల్లిస్తాం అని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఉన్నారు, ప్రభుత్వం తరపున ప్రకటన చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మే నెలలో 7,000 కోట్ల రూపాయల అప్పు వస్తుంది. కాబట్టి ఈ అప్పు ద్వారా ఈ వివిధ పథకాల కోసం, ముఖ్యంగా తల్లికి వందనం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఇలాంటి ముఖ్యమైనటువంటి పథకాలకి ఏమైనా కేటాయిస్తారా, ఈ నెలలో ఆ పథకాలకి ఏమైనా విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందా అనేటువంటి ప్రశ్న వినిపిస్తోంది. గతంలో ప్రభుత్వం భారీగా అప్పులు తెచ్చినప్పటికీ ఆ అప్పుల్లో నేరుగా ప్రజలకు డీబీటీ ద్వారా జరిగేటువంటి లబ్ధి చాలా ఎక్కువగా కనిపించేది. సుమారుగా 2,70,000 కోట్ల రూపాయలని ప్రత్యక్షంగా బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేశాము అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంది. మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు మత్స్యకారులకు సంబంధించినటువంటి వేట నిషేధ పరిహార భృతికి సంబంధించిన పథకం మినహా మిగిలినటువంటి స్కీములేమీ ఇప్పటివరకు ప్రారంభించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ముఖ్యమైనటువంటి సూపర్ 6 పథకాల్లో ఉన్నటువంటి స్కీమ్స్కి ఈ నెలలో ప్రారంభించేదానికి అవకాశం ఉంది. అలాంటివన్నీ ఈ పెద్ద మొత్తంలో అప్పులు తీసుకురావడం ద్వారా ఈ నెలలో ప్రారంభిస్తారా, ఈ నెలలో ప్రజల ఖాతాల్లోకి చేర్చేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. మరి చంద్రబాబు ఏ మేరకు సిద్ధపడతారు, ఎంతవరకు ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా అందించేందుకు ఈ నెలలో ప్రయత్నం జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం.